ఇది వస్తుంది కానీ బాడీ షాట్ చూడండి, చూసారా? కంటిన్యూటీ వస్తుంది కానీ బాడీ షాట్ చూడండి ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఈ ఫేజ్ వస్తుంది, ఈ ఫేజ్ 3 ఫేజ్లో అవుతుంది, బాడీ షాట్ చూడండి ఎట్లా వస్తుంది. సో మోటార్ పోయిందనమాట, కాలిపోయింది. ఇదిగో చూడండి లైను, ఇది 33 kV లైను, 33 kV లైను. ఎక్కడ కొంచెం దగ్గరలోనే ఇదిగో చూడండి మోటార్ ఉంది. కొంచెం అనుకున్నా ఇక అది మాటల్లో చెప్పలేము. ఇది సబ్ స్టేషను, ఇలా వెళ్ళిందనమాట లైను. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. అది చాలా రేర్ కంప్లైంట్ అనమాట. నేను అది కూడా మా ఇంటి దగ్గరనే అనమాట కంప్లైంట్. అది అంటే సబ్ స్టేషన్లో ఉన్న మోటార్ అనమాట. సో మీకు ఆ కంప్లైంట్ అనేది చూపిస్తాను ఇప్పుడు. మోటార్ దగ్గరికి అయితే నేను వచ్చేసిన, ఇది సబ్ స్టేషను. అయితే ఒకసారి చూడండి మోటార్ ఎక్కడ ఉందో చూపిస్తా. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, ఇవి 33 kV లైన్స్ అనమాట, 33 kV లైన్స్. సో ఇలా వచ్చి ఇలా తిరిగి సబ్ స్టేషన్లోకి ఇట్లా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ వైర్ల కిందనే మోటార్ ఉంది. ఎంతో జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మనము 33 kV లైన్ అది. ఇక తర్వాత ఊహించుకోండి ఏం జరుగుద్దో. సో ఇది మోటరు చూడండి, లైన్ ఎక్కడుందో చూడండి, పక్కనే ఉంది. చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. ఇది మోటార్ కదా, ఇక్కడ నుంచి వైర్ ఇక్కడ ఉంది, స్టార్టర్. అయితే చూడండి, చాలా రేర్ ప్రాబ్లం అని చెప్పాను కదా నేను. ఒకసారి చూడండి, మోటార్ వేస్తున్నా, ఇదైతే పట్టుకుంది చూడండి, స్టార్టర్ ఎత్తుకుంది. సో పడేసింది వెంటనే, వితిన్ సెకండ్స్లోనే పడేసింది. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి, ఎత్తుకుంది, పడేసింది. మళ్ళీ చూపిస్తాను, ఎత్తుకుంది, జస్ట్ ఇట్లా కొట్టేస్తుంది. అంటే ఇది మ్యాక్సిమం ఏమైందంటే, ఇది టెస్ట్ బేరింగ్ లేదా బుషులు పోయి ఉంటాయి. సో అట్నే కొట్టి అట్నే నడిపి ఏమైందనేది వైనింగ్ కూడా కాలిపోయింది అనమాట. కాలిపోయింది కానీ రన్ అవుతుంది, ఎందుకంటే బాడీ షాట్ అయ్యి ముద్ద అయి ఉంటుంది లోపల, అందువల్ల నడుస్తుంది. ఒకవేళ కట్ అయింది అనుకో లీడు, అప్పుడు నడవదు. చూడండి, ఇప్పుడు ఈ మోటార్ని ఉడబీకపోతున్నాం. సో ఉడబీకినాక ఏమైందో చూద్దాం. స్టాండ్ అయితే సెట్ చేసినాం, ఒకసారి చూడండి, ఇది వేరే స్టాండు. అయితే ఇప్పుడు ఇక్కడ పెద్ద టాస్క్ అని చెప్పాను కదా, ఇక చూడండి తీగలు, ఈ తీగలు ఇక్కడనే ఉన్నాయి, మీకు ఎట్లా కనపడుతున్నాయి. ఇది చూడండి దగ్గరనే ఉన్నాయి. ఇది ట్రాన్స్ఫారం, ఇది సబ్ స్టేషను. ఇది చూడండి ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక చాలా జాగ్రత్తగా పీకాలి. ఓకే, ట్రై ప్యాడ్ సెట్ చేసిన, ఇప్పుడు మోటార్ ఉడబీకడం స్టార్ట్ చేయాలి. ఇదైతే ఫస్ట్ పైపు, పైన నేను ప్లాన్ చెప్పుకొని పక్కకి వేసిన, వీడియో లెంత్ అయిద్దని తీయలేదు. ఇది ఎంత జాగ్రత్తగా తీస్తే అంత మంచిది. చిన్న గొట్టు ఇక్కడ రాయి బాలేదు, ఎంత జాగ్రత్తగా తీస్తే అంత మంచిది. పైన తీగలు ఉన్నాయి, మాకు అదే భయం. దాని దగ్గరికి పోదు కానీ చెప్పలేము, అది 33 kV లైను. ఇండక్షన్ ఏమైనా వస్తే అప్పుడు ఎవరం ఏం చేయలేము, అది నా భయం. కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి. ఇట్లా టేప్ వేస్తారు. టేప్ ఎందుకు వేస్తారంటే, ఈ కేబుల్ అనేది కిందకు వెళ్ళకుండా టేప్ వేస్తారు. కిందకు వెళ్తే ఏమైందంటే చుట్టుకొని పోద్ది కింద, అందువల్ల టేప్ వేస్తారు. ఫస్ట్ పైపు అయితే వచ్చింది. ఈ పైపులు రావాలంటే ఎట్లా అంటే, ఊకనే ఉడబీక్తే రావు. పైప్ రేంజ్ చేసి ఫస్ట్ పైపు నదరగొట్టాలి. ఇప్పుడు ఈ పైప్ అనేది ఇట్లా కొట్టాలి, ఇలా కొడితేనే అది అదురుతుంది అనమాట. ఇందులో జంగు ఉంటుంది బాగా, చూసిన నీళ్ళు కూడా పోవట్లేదు లోపలికి, జంగు ఉంటుంది. దీన్ని అదరగొట్టాలి. ఇట్లా అదరగొట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా అదరగొట్టాలి. పైన ఏమన్నా చూసుకోవాలి, పైన ఏమన్నా తుప్పు పట్టిన నట్లు గిట్లా ఉంటే జారి మీద పడతాయి. అట్లా ఒకసారి అయ్యింది కూడా, అందుకనే మైక్ లైట్ వస్తుందా రావట్లేదా చూస్తున్నా, వాయిస్ వస్తుందా లేదా అని. నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను చాలా వీడియోల్లో చెప్పడం మర్చిపోతున్నా. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, పనులు. సో దయచేసి
నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నా రిక్వెస్ట్ అన్నమాట. చాలా గట్టిగా ఉంది ఇదైతే. తెచ్చిన వాటర్ అయితే పోయినాయి. బాటిల్లో తెస్తే అయిపోయేది. సుత్తేది చూసి ఒక దెబ్బ వేస్తేనే ఇంటాయి అన్నమాట. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అండ్ దీన్ని కూడా దెబ్బ కలిసి వస్తుంది. ఇది అయిపోయింది. ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోయినట్టు పైన తీగలు ఉన్న సంగతి మర్చిపోకుంటే చాలు. ఇక్కడ అన్ని ముందే ఉంటాయి. మరి చుట్టూ సర్కారు రేట్లు ఉన్నాయి. ఓకే, పైప్ అయితే అయిపోయింది ఒకటి. ఇందులో పైపులు అయితే తక్కువనే ఉన్నాయి, కాకపోతే తీగల కింద ఉందనేది భయం. పెట్టు, కేబుల్ గుంజుతూ ఉండాలి. కేబుల్ గుంజకపోతే లోపల మోటార్కి చుట్టుకుంటుంది. మోటారు ఈ హోల్లో ఇరికిపోద్ది, రాదు. ఖచ్చితంగా కేబుల్ వేయాలి. కేబుల్ పైకి గుంజుకోవాలి, వస్తా ఉంటే పైకి గుంజాలి. ఇది నిన్న వీడియో, ఫస్ట్ వీడియో నిన్న షూట్ చేసిన. ఎండ అయిపోయింది ఉడకిద్దామంటే, అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చినాం. కొంచెం నీరసంగా ఉంది ఉదయమే కాబట్టి ఇట్లా పండుకొని అట్నే లేచి వచ్చినాం. ఇంటి దగ్గరనే కాబట్టి ఇది మోటారు ఏం మొఖం ఏం అడగకుండా అక్కడ డైరెక్ట్ వచ్చేసినాం. మటన్ వచ్చి అటు 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 నీళ్ళైతే ఈ నుంచి తాగింది మనకి. వేస్తుందా పైకి? ఓకే, ఇది బార్ అన్నమాట. దీన్ని ఎట్లా దింపుతామో చూడండి. ఇది కూడా కష్టమే, ప్రాక్టీస్. మాకు రోజు ప్రాక్టీస్ అయ్యింది, ఇద్దరమే దింపగలుగుతాం. ఇలా పైనుంచి ఎట్లా తుప్పు రాలుతుందో, దెబ్బేస్తే జల్లుమని రాలుతుంది. అది పైన పడుతుంటే మీద పడుతుంటే ఇరిటేషన్ వస్తుంది, బీపీలు వేస్తుంది. అది పడితే అంతా నెత్తిలో పడుతుంది, తల మీద పడుతుంది. అంతా ఇట్లా ఊపి చూసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇలా కదులుతుంది. అలా కదిలితే ఓకే, వచ్చినట్టు లెక్క. ఇక ఇట్లా గడపార వేసుకుంటాం. గడపార వేయకపోతే 2 పానాలు వేయాల్సి వస్తుంది. జట్కా కొడితే లూజ్ అవుతుంది. రబ్బర్ దెబ్బ, రబ్బర్ని వెనకొని చూడు. కింద గుద్దితే థ్రెడ్లు అనేవి గుచ్చుకపోయి మట్టిలో థ్రెడ్లు ఖరాబ్ అవుతాయి. రబ్బర్ అన్న బస్ అని వేసుకోవాలి. ఇక మాకు రబ్బర్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది అయితే దిగబడ్డది. అయిపోయింది. ఇది చూసారా, పైన అయితే తీగలు చూసుకోవాలి జాగ్రత్తగా. కాలు పెట్టు. ఇది ఇట్లా మేము పని చేసేది. మోటార్ అయితే బయటకు వచ్చిందండి, ఒకసారి చూడండి. మోటార్ అయితే బయటకు వచ్చింది. మనకి ఎన్ని పైపులు ఉన్నాయి? 9 పైపులు అయితే వెళ్ళినాయి. స్టాండ్ పక్కకు వేసుకున్నాం. మోటార్ అయితే ఈ విధంగా బయటకు వచ్చింది. పక్క పెట్టామని చెప్తాం. దాన్ని ఎందుకు మళ్ళీ మార్చాం కనుక చెప్పనిపిస్తే జాగ్రత్తగా. ఆయనకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. పట్టుకో. మోటార్ అయితే వచ్చింది బయటికి. ఇప్పుడు లేపినాం కదా, వచ్చింది. ఏ
ఏం పోయిందో చూపిస్తాం మీకు. మోటార్ అయితే బయట వేసినాం, ఈ పంపు మోటార్ సపరేట్ చేసినాం, ఆ పైప్ ఇప్పినాం, అయిపోయింది. ఇప్పుడు చెక్ చేస్తున్నా. అంటే ఆల్రెడీ ఇది సౌండ్ వస్తుంది, ఇక రీసౌండ్ వస్తుంది, అందుకనే ఫస్ట్ ఏం చెక్ చేయలేదు. ఇక ఎట్లా కూడా వీకేజ్ అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు. లైట్ ఇది అనేది పని చేస్తుంది, ఇది వస్తుంది కానీ బాడీ షాట్ చూడండి, చూసారా కంటిన్యూటీ వస్తుంది కానీ బాడీ షాట్ చూడండి ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఈ ఫేజ్ వస్తుంది, ఈ ఫేజ్ 3 ఫేజ్లో అవుతుంది, బాడీ షాట్ చూడండి ఎట్లా వస్తుంది. మోటార్ పోయిందనమాట, కాలిపోయింది. ఓకే.